తమిళనాడు గవర్నమెంట్ అసెంబ్లీలో ఒక రెజల్యూషన్ పాస్ చేసి This resolution seeks to amend the laws to provide reservation to those from the SC community who have converted to Christianity. ఎందుకనంటే ఈ ప్రెసిడెన్షియల్ ఆర్డర్ ఓన్లీ హిందూస్కే అప్లై అవుతుందని ఇవ్వడంలో గల భావన ఏమిటి? బికాస్ ఈ కాస్ట్ డిస్క్రిమినేషన్ అనేది గ్రేడెడ్ ఇన్ఈక్వాలిటీ అనేటువంటిది కేవలం హిందూ మతంలోనే ఉంది కాబట్టి అసలు హిందువులు అంటే ఎవరు? సిక్కులు కానివాళ్ళు, బౌద్ధులు కానివాళ్ళు, క్రిస్టియన్స్ కానివాళ్ళు, ముస్లిమ్స్ కానివాళ్ళు ఈ దేశంలో ఎవరు ఉన్నారు వాళ్ళందరూ హిందువులే. సో హిందువులు అంటే పలానా వాళ్ళు కాదు అని కాదు. ఈ మతాలకు ఎవరు దేనికి చెందిన వాళ్ళు హిందూ. వాళ్ళు ఈ బాధ తప్పించుకోవడానికి, ఈ వివక్ష నుంచి తప్పించుకోవడానికి పక్క మతాలకు వెళ్ళడం జరిగింది. బట్ దే ఆర్ ఆల్ ఇండియన్ అబారిజినల్స్, ఈ దేశంలో పుట్టి పెరిగినటువంటి సంతతికి చెందినటువంటి వాళ్ళు. 1991లో విపి సింగ్ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఆపర్చునిటీస్ అన్ని బుద్ధిస్టులకి ఎక్స్టెండ్ చేశారు, సిక్కులకు కూడా ఎక్స్టెండ్ చేశారు, హిందూస్ కి ఆల్రెడీ ఉన్నది. మరి ఓన్లీ ముస్లిమ్స్ గా, క్రిస్టియన్స్ గా కన్వర్ట్ అయిన వాళ్ళకి మాత్రమే ఇలాంటి డిస్క్రిమినేటరీ యాటిట్యూడ్ తో ఇవి ఎక్స్టెండ్ చేయకపోవడం అనేటువంటిది తప్పు కదా, రాజ్యాంగంలో చెప్పలేదు కదా. అందుకే లిబరేషన్ కాంగ్రెస్ పార్టీ ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వాన్ని కానీ కేంద్ర ప్రభుత్వాన్ని కానీ ఏమి డిమాండ్ చేస్తుందంటే, తమిళనాడులో ఏ విధంగా అయితే రెజల్యూషన్ పాస్ చేశారో ఆంధ్రప్రదేశ్లో కూడా ఒక రెజల్యూషన్ పాస్ చేసి షెడ్యూల్ కాస్ట్ లిస్ట్లో ఉన్న అన్ని కమ్యూనిటీస్కి ఇర్రెస్పెక్ట్ ఆఫ్ ది రిలీజన్, వాళ్ళు క్రిస్టియన్స్ అయినా ముస్లిమ్స్ అయినా కూడా అన్ని రాయితీలు అవకాశాలు ఇవ్వాలి అని రెజల్యూషన్ పాస్ చేయాలి.